నమస్తే అందరు నమస్కారం. జెండాలు తీశారు అందరూ బయటికి. అందరూ బాగున్నారన్నా? ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎవరు కూడా ఇట్లా వచ్చి వీధికి అడిగినోడు లేదు సార్. కొత్త పెన్షన్లు వస్తున్నాయి, అందరికి శుభవార్త. సమస్య పరిష్కరించాలి అనే ఒక లక్ష్యం నాకు ఉంది. నీకు బజార్ రాకపోతే నువ్వు ఊరుకుంటావా? బాగున్నామ్మా. నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. రేతులైతే వర్షం వచ్చిందంటే ఇల్లు నీళ్ళు చూసుకోవట్లేదు. డ్రైనేజ్ టైం పడుతుంది. ముందు కరెంట్ స్తంభాలు అడుగుతున్నాను. మిగిలిన ఏ సమస్యలు వస్తా పెన్షన్ వస్తుందా కదమ్మా? వస్తుందా తల్లి? ఈ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి మీతో మీ ఎమ్మెల్యే కానీ అందరు బాగున్నారుగా? వెళ్ళారా ముందుకి? థ్యాంక్ యూ. ఏది కావాలో కూర్చొని నన్ను అడిగితే తద్వారా ఆ నిధులు పెట్టిస్తాను. గొడవలు పడకుండా ఉండి సమస్య పరిష్కరిద్దాం, ముందడిగేయండి. ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిద్దాం. సైకిల్ వెళ్ళదా? సైకిల్కే సై దా. ఆ ట్యాంకీకి సంబంధించి నిధులు మంజూరైంది. ట్యాంకీతో పాటు పైప్ లైన్ కనెక్షన్, ఇంటింటికి కుళాయి ట్యాంకీ అనే దానికి జల్ జీవన్ మిషన్ పెద్ద ప్రాజెక్టు, దానికి నిధులు సమకూర్చారు. త్వరలో ఆ పనులకి శ్రీకారం చుట్టాం. దసరాలోపు ఇక్కడ మీకు రోడ్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఏరేది ముందానికి ఇచ్చేసేస్తాం. ఇంకేదోనే సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా, ఇంటికి వచ్చానమ్మా, నాకు బాధ్యత వచ్చా. నమస్కారం. అందరం కలిసి వెళ్దామా? వస్తావా నాతో? ఇంటికి వస్తావా? వెరీ గుడ్. మనరమ్మా తెలుస్తుంది నాకు. ఖచ్చితంగా మీ అందరి పేర్లు ఉన్నాయి, లిస్టులో ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. నేలకు టెంపులు వేసుకున్నాం. కరెంటు స్తంభాలు ఒకటి వేసి కట్టింది సార్. మాకు ఒక్కటి చేసి కట్టింది సార్. మీకు ఏడుకుంటున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. భాగ్యలక్ష్మి గారు మీ పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. వేసుకుంటేనేమో వాళ్ళతో బాధ, అటు వేసుకుంటే వాళ్ళతో బాధ. కరెంటు స్తంభాల కార్యక్రమాన్ని స్తంభాలు వేసే రోజు మళ్ళీ నేను వస్తాను. అది ఇచ్చే బాధ్యత నాది. భాగ్యలక్ష్మి గారు సమస్య పరిష్కరించే బాధ్యత నాది. చూస్తాను. ఆ 3 సీసీ రోడ్లు అంటే దాదాపుగా 200 మీటర్ల వరకు వస్తుంది. 200 మీటర్లు ఎక్కడ కావాలనేది కూడా ప్లాన్ చేసుకోండి. జల్ జీవన్లో వాటర్ ట్యాంక్ అప్రూవల్ ఆల్రెడీ అయింది. దానికి కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ స్తంభాల గురించి ఇప్పుడే మాట్లాడిన అధికారులతో సాయంత్రం ఒకసారి వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తారు. పంచాయతీ బడ్జెట్ కొంత కావాలి, మండల గ్రాంట్ కావాలి, ఫైనాన్స్ డబ్బులు మళ్ళీ వస్తున్నాయి. దాంట్లో ఖచ్చితంగా కరెంట్ స్తంభాలకు సంబంధించి యాక్టివిటీ చేస్తామమ్మా. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నాకు అందరూ చెప్పారు. నిధులు సమకూర్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కలుపుగా డిస్కస్ చేద్దాం. ఏం చేయాలో చూద్దాం. సచివాలయంలో చూపించుకో, వాళ్ళు ఓకే అంటారు. మీ పెన్షన్ త్వరలో వస్తుంది. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇవన్నిటికి సంబంధించి కొత్త పెన్షన్లు త్వరలోనే. సో ఎవరు అధైర్యపడద్దు.